హలో హాయ్ అండి. ఎప్పుడు చేసే చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి. దానికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని గ్లాస్న్నర పల్లీలు అయితే నిదానంగా ఎంచుకోవాలి. మంచిగా డ్రై అయిన తర్వాత మంచిగా వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు అయిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి గ్లాసున్నర పల్లీలకి ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. కారం మీ ఇష్టం అన్నమాట, స్పైసీని తినేదాన్ని బట్టి. నాకైతే ఇంతే చాలు, అందుకే నేను 4 తీసుకున్నాను. అవన్నీ మళ్ళీ కట్ చేసుకొనేసి కొద్ది నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈలోపు కొంచెం పుదీనా, కొద్ది కొత్తిమీర వాటర్ వేసి కడిగి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టేసుకొనేసి అది కూడా వేసేసుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా 2 నిమిషాలు అయితే దించుతా అన్నప్పుడు కొత్తిమీర పుది వేసుకొని 2 నిమిషాలు ఉంచి పక్కన తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు పల్లీల పొడి ఒకసారి ఫస్ట్ మిక్సీకి వేసుకొని పొడి అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి ఈ టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, బోండాలోకైనా సరే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా నీళ్ళు వేసేసి మనకు ఎంతటి థిక్నెస్ కావాలో చూసుకొనేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే. ఇందులో చింతపండు, ఎల్లిపాయలు ఇవి ఏం వేయకూడదు. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నన్ను అయితే మోటివేట్ చేయండి.